అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం. భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 47.9 అడుగుల వద్ద వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు ఉపసంహరించారు. ఇక ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. సముద్రంలోకి 14 లక్షల క్యూసెక్ల వరదను విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని 32 లంక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఫస్ట్ లైవ్ దిగిపోయింది, సెకండ్ లైవ్ కి ఇది ఇంకా 4-5 భద్రాచలం వద్ద గోదావరి వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రవి సిద్ధంగా ఉన్నారు. రవి, 9 అడుగుల వద్ద 11,30,000 క్యూసెక్ల గోదావరి వరద ప్రవాహం కిందకి కొనసాగుతూ మనం భద్రాచలం రామాలయం కరకట్ట వద్ద మనం పరిస్థితి చూడవచ్చు. నిన్న గోదావరి చూసుకున్నట్టయితే 56.1 అడుగుల వద్ద కూడా పెద్ద ఎత్తున నిన్న వరద వచ్చిన పరిస్థితి ఉంది. సహజంగా సిడబ్ల్యూసి నామ్స్ ప్రకారం 53 అడుగులు దాటితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న మూడో ప్రమాద హెచ్చరిక దాటి 56.1 అడుగులు దాటడంతో మనం విజువల్స్ లో చూస్తున్న ఉపాలయాలు, ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి ఉపాలయం కానీ కరకట్ట దగ్గర ఉన్న ఉపాలయాలను కూడా నీట మునిగిన పరిస్థితి. ఈ రోజన్నీ వరద రిసీడ్ అవడంతో తగ్గుముఖం పట్టింది. ఓవరాల్ గా చూస్తే గత 10 రోజుల క్రితం వరకు కూడా గోదావరి వెలవెలబోయింది. కానీ ఎగువ ప్రాంతం నుంచి కురుస్తున్న వర్షాలతో పెద్ద ఎత్తున గోదావరికి శుక్రవారం ఉదయం 43 అడుగులు దాటి మొదటి ప్రమాద హెచ్చరిక, సాయంత్రం కల్లా రెండో ప్రమాద హెచ్చరిక, అర్ధరాత్రి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న ఒక్కరోజు మాత్రమే గోదావరి వరద పెద్ద ఎత్తున ఉండడంతో భద్రాచలం నుంచి 2 hours ఏపీ, ఒడిశా, ఛత్తీస్గఢ్ వెళ్లే జాతీయ రహదారిపై కూడా రాకపోకలన్నీ స్తంభించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా భద్రాచలం నుంచి 2 hours చెల్ల, వాజేడు, వెంకటాపురం రాకపోకలు కూడా నిలిచిపోయాయి. సో ఈ రోజు వరద రిసీడ్ అవడంతో మొత్తం రాకపోకలన్నీ రుజువైన పరిస్థితి. శంకర్, మనం ఒకటి చెప్పొచ్చు, మనం ఇప్పుడు విజువల్స్ లో చూస్తున్న ఈ కరకట్ట కూడా మనం చరిత్ర చూసుకున్నట్టయితే భద్రాచలం రామాలయం కానీ భద్రాచలం పట్టణం కానీ గోదావరి వరదగండం లేకుండా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాకు చెందిన మంత్రి తుమ్మల అప్పుడు చంద్రబాబు నాయుడు పాలన కరకట్ట నిర్మాణం చేశారు. గత ప్రభుత్వంలో కరకట్ట విస్తరణ లేకపోవడం వల్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం కరకట్ట విస్తరణ పనులు చేస్తుంది. సో భద్రాచలం వద్ద గోదావరి వరదలు వచ్చినా భద్రాచలం రామాలయానికి కానీ భద్రాచలం పట్టణానికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం కూడా కరకట్ట విస్తరణ చేస్తుంది. సో మరొక విషయం మనం స్పష్టంగా చెప్పొచ్చు, ఇప్పుడు కేవలం ఇక్కడ మన రాష్ట్రం చూసుకుంటే ఇక్కడ వర్షాలు లేవు, స్థానికంగా వర్షాలు లేకపోవడం, అదేవిధంగా ఇక్కడ ఉన్న వాగులు వంకలు కూడా పొంగే పరిస్థితి లేదు. కేవలం ఎగువ ప్రాంతంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కురిసిన వర్షాలు వచ్చిన వరద నీరు మాత్రమే గురువారం వరకు వెలవెలబోయిన గోదావరి కేవలం శుక్రవారం ఒక్క రోజులోనే 3 ప్రమాద హెచ్చరికలు దాటి నిన్న మధ్యాహ్నం వరకు 56.1 వచ్చింది. సో నిన్నటి నుంచి రిసీడ్ అవ్వడం మొదలుపెట్టింది. ఒక్కరోజు వ్యవధిలోనే రాత్రి మూడో ప్రమాద హెచ్చరిక, ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. సాయంత్రం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక కూడా ఉపసంహరిస్తే గోదావరి ప్రవాహం మనం చూడొచ్చు. ఈ మొత్తం 11 లక్షల క్యూసెక్లు ప్రస్తుతం 2 hours పోలవరం వైపు వెళ్తున్న పరిస్థితి. కాకపోతే శంకర్, ఒకటి స్పష్టంగా చెప్పవచ్చు, గతంలో గోదావరికి వరదలు రావడం, జనాలు అవస్థలు పడడం మనం తరచుగా వింటూ ఉంటాం. కానీ వరదకు చాలా విశేషం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఎల్నినో ప్రభావంతో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు లేక పంటలు ఎలా సాగు చేయాలి, అదేవిధంగా భూగర్భ జలాన్ని అడుగంటి తాగునీటి కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వరుణదేవుడు కరుణించి 2 తెలుగు రాష్ట్రాల్లో గోదావరి పరవళ్లు తొక్కడం, కృష్ణమ్మకు కూడా నీళ్లు రావడం వల్ల రైతాంగం చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. పర్టికులర్ గా చెప్పాలంటే ప్రస్తుతం భద్రాచలంలో యాజ్ ఆఫ్ నౌ ఎండ కొడుతున్న పరిస్థితి. ఇక్కడ రెయిన్స్ లేవు, లోటు వర్షపాతం ఉంది. ఈ గోదావరి రాకపోతే వాస్తవంగా చెప్పాలంటే రిజర్వాయర్స్ అన్ని కూడా వెలవెలబోయే పరిస్థితి ఉంటుంది. 2 తెలుగు రాష్ట్రాలు కూడా తీవ్ర దుర్భర పరిస్థితులు ఉండే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో గోదావరి రావడం అనేది, వరదలు రావడం అనేది చాలా పెద్ద బిగ్ రిలీఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎల్నినో ప్రభావంతో చాలా ఇబ్బందులు లేకుండా సాగునీటి కష్టాలను తీర్చి కూడా గోదావరమ్మ రావడాన్ని రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి గంట గంటకు తగ్గుముఖం పడుతూ ఉంది. శంకర్, రైట్, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.